ఈ ప్రశ్నలో జాగ్రత్త అవస్థలో మేలుకున్నప్పుడు బయట అన్ని అవయవాలు దేహంతో పాటు అన్ని కదులుతూ ఉంటాయి. పడుకున్నప్పుడు స్వప్నంలో ఇవన్నీ పడుకుంటున్నాయి. అవయవాలు కళ్ళు చూడట్లేదు, చెవులు వినిపించుకోవట్లేదు. ఏదైనా మంచి సుగంధం కనుక ఉంటే నిద్రలో అది పీల్చుకోవట్లేదు. అంటే కేవలం గాలి మాత్రమే ఆడుతుంది కానీ ముక్కుల ద్వారా సుగంధాన్ని దుర్గంధాన్ని గుర్తించట్లేదు. అంటే గాలి ఆడడానికి పరికరం ఈ రంధ్రాలని వాడుకుంటుంది, కానీ సుగంధాలని దుర్గంధాలని గుర్తించే ఇంద్రియం అక్కడ పడుకుండిపోయింది. చెవి బయట బాగానే ఉంది, ఇలాగనే ఉంది, కానీ దీంట్లో నుంచి శబ్దాన్ని తీసుకుని గుర్తించే ఇంద్రియం పడుకుండిపోయింది. అర్థమైందా? కాబట్టి గోళకాలన్నీ ఉన్నాయి, చెవి, ఈ ముక్కు, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ గోళకాలు అలానే ఉన్నాయి పని చేయకుండా. ఎందుకు పని చేయట్లేదనంటే ఇవి ఉన్నప్పటికీ దీని వెనక ఏ ఇంద్రియం అయితే ఉందో ఆ ఇంద్రియం పనిచేస్తేనే ఈ గోళకాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఆ ఇంద్రియాలన్నీ విశ్రాంతి పొందుతున్నాయి. పనిచేసింది ఏమిటి? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇంద్రియాలు. నేనేం పని చేయలేదు, నాకు ఏ పని పాటు లేదు, కాబట్టి నేను పడుకోక్కర్లేదు. పని చేసినవి ఇంద్రియాలు, ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నవి ఇంద్రియాలు. ఇప్పుడు ఆ నిద్రలో అంటే ఆ స్వప్నంలో మనకు బాగా తెలుస్తున్నది ఏంటంటే అన్నీ పడుకుండిపోతే మనం ఉదయం లేవలేం. కాబట్టి ఏవో కొన్ని పడుకున్నాయి, కొన్ని మేలుకుని ఉన్నాయి. కొన్ని మేలుకున్నవి ఏమిటి అని అంటే అక్కడ పంచ అగ్నుల రూపంలో పంచ ప్రాణాలు మేలుకొని పనిచేస్తున్నాయి. దాంట్లో అపానం అనేది గార్హపత్యం అనే అగ్ని, వ్యానం అనేది మనకు ఒక అగ్నిగా చెప్పారు. అలాగనే సమానం అనేది ఒక అగ్నిగా చెప్పారు. గార్హపత్యము, అన్వాహారము, ఆహవనీయం అనేటువంటి త్రేతాగ్నులు కూడా ఏదైతే గృహస్థులు అగ్నికార్యం ఆచరిస్తారో వాటితో పోల్చి ప్రాణం ఒకటి, అపానం ఒకటి, వ్యానం ఒకటి అని చెప్పారు. గార్హపత్యము అపానమైతే, అలాగనే ప్రాణ అగ్నేయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్య హి వ్యాన అపాన వ్యాన అన్వాహార్య పచన. కాబట్టి అన్వాహార్య పచనం, అన్వాహార్య అగ్ని అనేటువంటిది పచనాగ్ని. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి అగ్నిని తీసుకుని దాంతో అగ్నిహోత్రుడికి అన్నం వండుతారు వాళ్ళు, పచనాగ్ని. ఈ రకంగా 3 అగ్నుల్ని చెప్పి తర్వాత మంత్రంలో 4వ మంత్రంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని రెండింటినీ కూడా సమానము, ఉదానము అనేటువంటి అంశాలతో దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ రకంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని లోపల ఉన్నటువంటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి పంచ అగ్నులని త్రేతాగ్నులతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో లోపల పోల్చారు. పోల్చిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ 5వ మంత్రంలో నుంచి మేలుకున్నవి అగ్నులు, అవన్నీ ప్రాణము, పంచప్రాణాలు, పంచ అగ్నులుగా లోపల పనిచేస్తున్నాయి. బయట ఏవేవి ఇంద్రియాలైతే ఉదయం లేచి రాత్రి వరకు పనిచేశాయో అవన్నీ పడుకుండిపోయాయి, ఉపశాంతమయ్యాయి, విరమించుకున్నాయి. ఇప్పుడు పడుకున్నవి ఈ సెక్టు, మేల్కున్నవి ఈ సెక్టు. కానీ ఇవి రెండింటినీ పక్కన పెడితే ఏదో ఒకటి లోపల ఒక మంచి అనుభూతిని పొందుతూ తన లోకాన్ని తను సృష్టించుకుని తన యొక్క ప్రపంచాన్ని తను తయారు చేసుకుని ఏదో ఎగురుతూ ఉంది. అదేమిటి అంటే మొట్టమొదట మనకు స్థూల శరీర విచారణ చేశారు. స్థూల శరీరంలో మనకు బాగా తెలిసింది ఏంటనంటే ఏవో లేస్తున్నాయి, లేవగానే ఈ మాంసపు ముద్దని ఎముకలన్నింటినీ
ఆలింగనం చేసుకుని ఈ ఇంద్రియాలన్నీ కూడా జాగృతములై అన్ని ప్రపంచంలోకి వెళ్ళి ఈ మాంసపిండాన్ని కదుపుకుంటూ తీసుకెళ్ళి కళ్ళతో చూడడం, చెవితో వినడం, ముక్కుతో వాసన పీల్చడం, నోటితో మాట్లాడడం, లేకపోతే తినడం, చేతులతో పట్టుకోవడం, దానము, ఆదానము, ప్రదానము, పాదాలతో నడవడం, లేకపోతే గుహ్యేంద్రియాలతో విసర్జన చేయడం, లేకపోతే సుఖాన్ని పొందడం, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఈ మాంసపు ముద్దని మేల్కొలిపి దీంట్లో చలనాన్ని కలిగించి, ఇది జడం కదా, దీంట్లో చలనాన్ని కలిగించి ఈ క్రియలు చేష్టలన్నీ చేస్తున్నాయి. ఈ జాగ్రత్త అవస్థ పూర్తయి స్వప్నంలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందనంటే, ఏవేవి లేచి మాంసపు ముద్దని కదిపిందో, మాంసపు ముద్ద కదిలిందో, తిరిగిందో అవన్నీ కూడా పడుకుండిపోయాయి. అవన్నీ పడుకునేటప్పటికి ఈ మాంసపు ముద్ద కూడా మంచం ఎక్కేసింది. అంటే ఇంద్రియాల వల్ల ఈ 60 కేజీలో, 70 కేజీలో, 80 కేజీలో, 90 కేజీలో ఈ ముద్దంతా కదులుతూ ఉంది. దేనివల్ల? ఇంద్రియాలు మేలుకోవడం వల్ల. ఇంద్రియాలన్నీ పడుకుంటే ఇంత పెద్ద మాంసపు పిండం ఇది కదలదు. కాబట్టి జాగ్రత్త అవస్థ కట్ అయిపోయింది. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి. మేలుకున్న స్థితి. మేలుకున్న స్థితి అంటే ఈ మాంసపు పిండము ముద్ద, జడమైనటువంటి మాంసపు పిండము లేచి కదులుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దీనికి వెనక ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాల వల్ల ఈ మాంసపు పిండము ఒక మంచి చేతనవంతంగా కదులుతుంది, తిరుగుతుంది. ఇప్పుడు స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్త అవస్థ కట్ అయిపోయిందిగా. ఈ మాంసపిండంతో సంబంధం లేదు, ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు ఉంటుంది మంచం మీద, పక్కనే భార్య ఉన్నా, పక్కనే భర్త ఉన్నా, పక్కనే పిల్లలు ఉన్నా, లేకపోతే ఏదైనా, ఇంక దీనికి స్పర్శ లేదు, ఇంకా కట్ అయిపోయింది. ఎందుకని? ఇంద్రియాలు పడుకుండిపోయాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు పడుకుండిపోయాయో ఇప్పుడు మీకు లోపల పంచ ప్రాణాలు కదులుతున్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానులు అనేటువంటివి. అంటే బయట అన్నీ మూసేసుకున్న లోపల కదులుతూ ఉంటుంది. మనకు రాత్రి అయిందనుకోండి, వాకిలి వేసేయి అంటారు, తలుపు వేసేస్తారు. కిటికీలన్నీ వేసేయి, దోమలు వస్తాయంటారు, కిటికీలు వేస్తారు. అన్నీ వేసుకుని మనం లోపల పని చేసుకుంటూ ఉంటాం. ఇంకా తడి పొడి పనులు, వంటగదిలో ఏదైనా ఉంటే అవి సర్దడం, లేకపోతే ఇక్కడ ఏదైనా ఉంటే సర్దడం, ఆవిడన్నీ తిరుగుతూ ఉంటుంది. మిగతా పిల్లలు పడుకొని ఉండొచ్చు, పిల్లలందరూ పడుకుంటారు. సో ఈవిడ మటుకు వంటగదిలో సర్దుతుంది, హాల్లో సర్దుతుంది, అక్కడ అన్నీ సర్దుతూ ఉంటుంది. అంటే రాత్రి వేళ కిటికీలు, తలుపులు, గృహంలో ఉండేటువంటివన్నీ వేసుకున్నా, గృహం బయట నుంచి అన్నీ ఆచ్ఛాదన చేసిన లోపల ఈవిడ కదులుతూ ఉంటుంది. ఇంకా చిన్న తడి పొడి పనులన్నీ చేసుకుంటుంది. అలాగనే రాత్రి అయ్యేటప్పటికి ఈ తలుపులన్నీ నేను మూసిన, ఈ ద్వారబంధరాలు, ఈ కిటికీలన్నీ మూసుకున్నా లోపల పంచప్రాణాలు కదులుతూ ఉంటుంది. అవునా? ఈ పంచప్రాణాలు కదులుతూ ఉంటాయి. మనస్సు కూడా తన ప్రపంచాన్ని, తన యొక్క లోకాన్ని సృజించుకుని అక్కడ కదులుతూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ అనుభవం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమిటంటున్నారంటే దాన్ని స్వప్నానుభవము అంటున్నారు. అని ఏమంటున్నారు? స్వప్నానుభవం. ఆ స్వప్న అనుభవంలోకి ఒక స్థితి దాటుతున్నప్పుడు ఏం జరుగుతుందనంటే ఈ స్థూల ఉపాధి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకా స్థూల ఉపాధి లేదు. స్థూల ఉపాధి లేదంటే లేదని కాదు, ఉంది, నాకు సంబంధం లేదు. అక్కడ నాకుందా? ఇంకా లేదు. నా ప్రపంచం, నేను ఊహించుకున్నది, నా లోకం, నా అనుభవాలు, నా భోగాలు అక్కడ విలక్షణంగా ఉంటాయి. అది ఎలా జరుగుతుంది, ఏమిటి, అసలు దానికి కారణం ఏంటి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ సూక్ష్మ శరీరం మీద, శరీరం జాగ్రత్త అవస్థతో విచారణ జరిగింది. ఇప్పుడు సూక్ష్మ శరీరం స్వప్నావస్థతో విచారణ జరుగుతుంది. చూడండి, అత్ర ఏష దేవః స్వప్నే మహిమానం అనుభవతి యదృష్టం దృష్టమనుపశ్యతి శ్రుతం శ్రుతమేవ అర్థం అనుశృణోతి దేశ దిగంతరః దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః
ప్రత్యనుభవతి దృష్టంచ అదృష్టంచ శ్రుతంచ అశ్రుతంచ అనుభూతంచ అననుభూతంచ సచ్చ అసచ్చ సర్వం పశ్యతి సర్వః పశ్యతి. ఈ 5వ మంత్రం చాలా అద్భుతమైనటువంటి విచారణ. స్వప్న విచారణ, సూక్ష్మ శరీర విచారణ. ఇక్కడి నుంచి ఒక 2-3 మంత్రాలు చాలా అద్భుతమైనటువంటి విచారణ చేస్తుంది. ఈ మంత్రంలో అత్ర ఏష దేవః స్వప్నే మహిమానం అనుభవతి. ఇక్కడ ఎవరో ఒక దేవుడు, దేవః అంటే దేవుడు అని అంటే మీకేం చెప్పాను ఇంతకుముందు? ద్యుప్రకాశనే అంటే ప్రకాశించేవాడు, వెలుగొందించేవాడు అని అర్థం. దేవుడు అనగానే మళ్ళీ కిరీటము, శంఖం, చక్రం, లేకపోతే శూలం అవన్నీ ఊహించుకోకండి. దేవశబ్దానికి అర్థం ఏంటి? ద్యు ప్రకాశనే, వెలుగొందించేవాడు. ఇక్కడ ఈ స్వప్నంలో అసలు నిజంగా చెప్పాలంటే స్వప్నం ఎక్కడ జరుగుతుందండి? పడుకుని శరీరం అంతా మంచం మీదకి ఎక్కించిన తర్వాత నిద్రలోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది స్వప్నం. ఎక్కడ జరుగుతుంది చెప్పండి? లోపల జరుగుతుంది. కానీ మీకు స్వప్నావస్థలో లోపల ఉండి స్వప్నం చూసినట్టు ఉంటుందే? కాదు, బయటికి వెళ్ళినట్టే ఉంటుంది. జరిగేదంతా ఎక్కడ? లోపల. కానీ మనకు అలా అనిపిస్తుందే, ఇప్పుడు నేను పడుకున్నాను, నా శరీరం లోపలే నేను కలలు కంటాను, కలంతా లోపలే అని అనుకుని కలగంటారా? నో. మీరు ప్రపంచం అంటే బాంబేకి వెళ్ళిపోతున్నారు, మీరు అందులోకి వెళ్ళిపోతున్నారు. బాంబే తయారైపోయింది, అమెరికా అంటే అమెరికా అయిపోయింది. అంటే స్వప్నము లోపల ఉన్నట్టుగా లేదు. ఉండేది ఎక్కడ? లోపలే. జరిగేది ఎక్కడ? లోపలే. కానీ అనుభవం అంతా ఎక్కడ? బయట. అంటే స్వప్నానికి వెళ్ళేటప్పటికీ దేశకాల పరిచ్ఛిన్నతలు పోతున్నాయి. అక్కడ లోపల బయట అనే విభజన లేదు. అంటే ఇప్పుడు లోపల బయట అనేది జస్ట్ ఒక ఆలోచన మాత్రమే. మేలుకున్న తర్వాత ఈ చర్మం చూసి ఇందులో ఉండేదంతా లోపల, దీనికంతా అవతలు ఉండేదంతా బయట. గడప బయట అయితే ఇంటి బయట అంటాం, గడప లోపలైతే ఇంటి లోపల అంటాం. బయటని లోపలని డివైడ్ చేసింది ఏమిటి? గడప. ఈ గడప కూడా ఏమిటి? నిజంగా ఇప్పుడు గడప మీద నిలబడ్డారనుకోండి, అది బయటనా లోపలనా? చెప్పండి. ఇప్పుడు అది బయట అన్నారు, ఇది లోపల అన్నారు. ఇప్పుడు గడప మీద నిలబడ్డారు, ఇది బయట అంటారా లోపల అంటారా? మధ్య. అదేంటి మళ్ళీ? ఏహే, ఇవన్నీ కల్పన, ఇవన్నీ ఏంటి? అందుకనే చెప్పలేకపోతున్నాం. అబద్ధం కాబట్టే ప్రశ్న వేయగానే ఏ అంటున్నాం. నిజమైతే చెప్పేస్తాం మనం. ఇది మనం కల్పించుకున్నది. జస్ట్ ఒక గడప పెట్టి, ఆ గడప పెట్టింది మనమే. ఇప్పుడు ఆ గడప తీసేసి అక్కడ నిలబడి చూడండి, ఆ భూమి మీద లోపల బయట ఏది? ఇప్పుడు ఒక 300 గజాల స్థలం ఉంది, దాంట్లో 10x12 బెడ్రూమ్ కట్టారనుకోండి, దాంట్లో ఒక 4x8 ఒక బాత్రూమ్ లాబరేటరీ కట్టుకున్నారు, దాంట్లో కిచెన్ కట్టారు, ఒక 6x10, తర్వాత ఒక చిన్న డైనింగ్ హాలు, ఇవన్నీ కట్టారనుకుందాం. ఇప్పుడు ఈ కట్టక ముందు 300 గజాల స్థలంలోకి వెళ్ళి ఇక్కడ బెడ్రూమ్ వస్తుందండి, ఇక్కడ బాత్రూమ్ వస్తుందండి, ఇక్కడ కిచెన్ వస్తుందండి, ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుందండి, ఇది ఎంట్రన్స్ అండి అన్నారంటే మనం ఇలా చూస్తే అంతా ఒకటే ముక్కలా ఉంటుంది స్థలం, భూమి. ఇప్పుడు ఒక్కటై ఉన్న దాన్ని విభజించుకున్నది ఎవరు? మనం. విభజించుకున్న తర్వాత బయట లోపల అనేది ఎవరు? మనం. సో బయట అస్సలు బయట ప్రపంచం ఏం బాగోలేదండి బాబు. బయట అండి సమాజం అసలు ఏం బాగోలేదు. ఇది బయట సమాజం బాగోలేదు ఏంటి? బయట ఏమిటి లోపల ఏమిటి? మనిషి మనస్సు బాగులేదని చెప్పాలి కానీ బయట బాగులేదండి, లోపల బాగులేదు. బయట అదే సూర్యుడు, లోపల అదే గాలి, బయట అదే భూమి, ఇక్కడ అదే భూమి, అన్నీ ఒకటే కాదా? అబ్బా ఏంటోనండి, బయట అస్సలు సమాజం భరించలేకపోతున్నాను. బయట సమాజం కాదు భరించలేకపోవడం, మనిషిలో పుట్టే మానసికమైనటువంటి వికల్పాల్ని భరించలేకపోతున్నాను. ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ స్వప్నాన్ని బాగా విచారణ చేస్తే ఇక్కడ ఒక కీలకమైన అంశం బయటపడుతుంది. ఏంటనంటే పిప్పలాదుడు చెప్పినటువంటి గొప్ప అంశం ఏంటనంటే
జాగ్రత్త అవస్థలో స్థూల శరీరము అంటే ఈ మాంసపిండం, స్థూల శరీరం అంటే మీకు లిటరల్గా చెప్పాలంటే మాంసపిండం, ఎముకలు, రక్తము, లోపల ఉన్నటువంటి మాంసము, కండ, చర్మము, ఇవన్నీ. ఇది జడం. ఇంద్రియాలన్నీ కలిపి వీటిని లేపి కూర్చోబెట్టి చేతనవంతంగా మార్చి ఇంత అలంకారం చేసి వీటిని నడిపిస్తుంది. అవన్నీ అలసిపోయినప్పుడు విశ్రాంతి పొందుతాం. పొందినప్పుడు ఈ మాంసపిండము పడుకుంటుంది. పడుకున్నప్పుడు ఇంద్రియాలన్నీ ఉపశమనమైపోయాయి, అన్నీ ఉపశమించాయి, అన్నీ విశ్రమించాయి. ఇప్పుడు ఈ మాంసపిండము సంబంధం లేదు నాకు, అంటే ఉంది కానీ నేను క్లెయిమ్ చేయట్లేదు ఇది నాది, ఇది నేను అని. నాకు అక్కడ మాంసపిండం మీద నిద్రలో నాది నేను అనే భావన లేదు. అక్కడ లేవగానే నేనండి అంటే ఇప్పుడు నేను అనే దానికి ఈ దేహానికి తేడా తెలియకుండా మేలుకున్నప్పుడు ప్రవర్తిస్తున్నాం. అవునా? నిజమైన నేను ఇది కాదు, ఇది మేనే. ఇది ఏమిటి? మేను, కానీ నేను కాదు. ఇప్పుడు మేలుకున్న తర్వాత నేనుకి మేనుకి తేడా తెలియకుండా ఒకటిగా ప్రవర్తిస్తున్నాం. స్వప్నానికి వెళ్ళగానే ఈ మేను కట్ అయిపోయింది, నేనప్పుడు బయటకు వచ్చింది, నేను విలక్షణమైంది. ఆ నేను ఎవరు అని అంటే ఇప్పుడు స్వప్నాన్ని అనుభవిస్తుంది కదండి, అదండి, అదే నేనండి. అంటే ఇప్పుడు మనకు బాగా అర్థమైపోయిన అంశం ఏంటంటే మేలుకున్నప్పుడు ఆ నేనుని ఈ శరీరంతో జత కలిపాం, స్వప్నంలో ఆ నేనుని మనస్సుతో జత కలిపాం. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా విచారణ చేస్తే ఎలాగైతే మేలుకున్నప్పుడు శరీరము నేను అని భ్రమ చెందామో, స్వప్నానికి రాగానే శరీరం విడిచిపెట్టి నేను వేరైపోయానో, అలాగనే స్వప్నాన్ని కూడా కొద్దిగా విచారణ చేస్తే ఇక్కడ ఆ నేను మనస్సుని కూడా విడిచి బయటకు వస్తుంది. ఇప్పుడు పుణ్య నదులు, దివ్య ధామాలు, కైలాస శిఖరం నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ వరకు, ఆ సేతు హిమాచలం సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. శతాబ్దాల క్రితమే వెళ్లి విరిసిన శాస్త్ర విజ్ఞానం, విశ్వగురువుగా ప్రపంచానికే దిశానిర్దేశం. అదే మన భారతం. వందే భారతం at 9:30 PM ప్రతి శనివారం వాచ్ ఆన్ భారత్ టుడే. ఇప్పుడు మనకు స్వప్నంలో మేలుకున్నప్పుడు నేను అన్న ఈ దేహము స్వప్నంలో పడిపోయింది, కానీ నేనున్నాను అక్కడ. స్వప్నావస్థలో అనుభవాలు పొందుతూ ఉన్నాను. ఎలాంటి అనుభవాలు ఇక్కడ అంటున్నారనమాట. యదృష్టం దృష్టమనుపశ్యతి. ఇప్పుడు మేలుకున్నప్పుడు ఏం చూశానో, ఇప్పుడు మిమ్మల్ని చూశాను, మీరు నన్ను చూశారు. కల కంటున్నప్పుడు మీకు ఒక కల వచ్చింది, చాలా మంచి కళ. ఏంటనంటే మీరందరూ పైన కూర్చుని నేను ఒక్కడే కింద కూర్చుని మీరు బోధిస్తున్నారు. అందరూ కూడా స్వామీజీ ఇలాగండి, స్వామీజీ ఇదండి, అదండి అని అందరూ చెప్తుంటే ఇలా కూర్చుని అలా వింటున్నాను అనమాట. చాలా బాగా వింటున్నాను. అంటే ఇప్పుడు మీకేంటంటే ఇలా రోజు కింద కూర్చుని వింటూ ఉన్నప్పుడు ఈయనకి ఈ వయసులో ఎంత బాగా చెప్పేస్తున్నారు, ఏదైనా పూర్వజన్మ పుణ్యం అని గుర్తం, మనకు లేచి చూడు అని అనుకుంటుంటారు కదా. అప్పుడు మీ మనసు ఎందుకురా బాధపడతావు, నువ్వు చెప్తావు చూడు, నీకెందుకు ఆయన్నే కూర్చోబెట్టుకుని చెప్తావు చూడు, నీ దగ్గర ఎంత శక్తి ఉందో నేను చూపిస్తాను అని అదేం చేస్తుంది, రాత్రి పడుకున్నప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మిమ్మల్ని పైన కూర్చోబెట్టి చెప్పిస్తుంది. యదృష్టం దృష్టం అనుపశ్యతి, శృతం శృతమేవ అర్థం అనుశృణోతి. కలలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ డ్రీమ్.
బికాజ్ ఇట్ ఈస్ డ్రీమ్. అది కల కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇలలో ఏదైనా జరగచ్చు, కలలో ఏదైనా జరగచ్చు. అర్థమైందే? కాబట్టి కళ ఇలా అనేటువంటిది మాయా ప్రపంచం కనుక సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూపించగలిగే గొప్ప శక్తి కళలో, ఇలలో రెండింటిలో సాధ్యమవుతుంది. అర్థమైందా? సదసద్వివేకము లేకుండా సత్యాన్ని అసత్యాన్ని మిశ్రమం చేసి కలిపి కొట్టి కామెట్ రంగా అన్నట్టు ఏది పడితే అది చేయడానికి బయట లోపల రెండింటికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు స్వప్నంలో ఏదైతే జాగ్రత్తలో చూసామో అది లోపల ఇంకొన్ని మార్పులు చేసుకొని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. శృతమేవ అర్థం అనుశృణోతి. విన్నటువంటి వాటిని కొన్ని ఆకృతులుగా తయారు చేసుకుని దాన్ని అనుభవిస్తున్నాం. దేశ దిగంతరైశ్చ ప్రత్యనుభూతం పునః పునః ప్రత్యనుభవతి. అంటే రకరకాలు మనం తిరిగాం కదా, రకరకాల ప్లేసులకు వెళ్ళాం. వీటన్నిటిని లోపల చిత్రీకరణ చేసుకుని సొంత ప్రపంచాన్ని తయారు చేసుకుంది. అర్థమైందే? ఇప్పుడు బయట బాంబేకి వెళ్ళాలంటే నేను టికెట్ కొనాలి, అవునా కదా? ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్, అనంతపూర్ నుంచి బాంబేకి టికెట్ కొనాలి. ఇప్పుడు సపోజ్ స్వప్నంలో బాంబే అంటే టికెట్ కొనాలా? లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? కాదు. అక్కడ ఏంటనంటే దానికి సరైనటువంటి అంశం ఏంటనంటే బయట స్థూలంగా ఉంది దేశం. ఆ దేశానికి ఇదిగో ఈ శరీరం వెళ్ళి చేరాలి అంటే ఇది స్థూలం. స్థూలానికి ఎప్పుడు కూడా మూల్యం చెల్లించాలి. స్థూలత్వానికి ఎప్పుడు మూల్యం చెల్లించాలి, అవునా కాదా? ఇప్పుడు ఈ స్థూల శరీరం బాంబేకి వెళ్ళాలి అంటే స్థూలమైన రైలు ఒకటి కావాలి, అవునా? ఆ రైలు నడపడానికి ద్రవ్యం కావాలి. ఈ మూటను అందులో కూర్చోబెడతాం కాబట్టి దీనికి డబ్బు వేస్తాడు వాడు. సో ఇదంతా స్థూలంగా ఉంది కాబట్టి, ఫిజికల్గా ఉంది కాబట్టి మూల్యం చెల్లించాలి. ఇప్పుడు స్వప్నంలో బాంబే నేనే, బాంబేకి వెళ్ళేది నేనే, బాంబేని అనుభవించేది నేనే. అన్నీ ఏమైపోయింది అక్కడ? ఒక కల్పన, ఒక అద్భుతమైనటువంటి రచన జరిగింది. కల్పనకి ఏదైనా కావాలా? మూల్యం చెప్పండి. కల్పనకి ఏమైనా విలువ ఉందా? కల్పనకి ఏమైనా మూల్యం చెల్లించాలా? లేదు. ఇప్పుడు బాగా ఆలోచించండి. అందుకనే శంకర్లు అంటారు, స్వప్నాన్ని కల్పన అని గుర్తించిన వ్యక్తికి దాని యొక్క లాభ నష్టాలు ఎలా వాడికి అంటవో, దాని యొక్క వ్యత్యాసాలు వాడిని ఎలా స్పృశించవో, దాంట్లో హెచ్చు తగ్గులు వాడిని ఎలాగైతే చలింపచెయ్యవో, అలాగనే ఒక జ్ఞాని జాగ్రత్తని కూడా జాగ్రత్తగా కలగా గుర్తించగలిగితే ఇది కూడా వాడిని ఏమీ అంటదు. అర్థమైందా? వీడేం మూల్యం చెల్లించక్కర్లేదు. స్వప్నంలో ఎలాగైతే మూల్యం చెల్లించక్కర్లేదో జాగ్రత్తలో కూడా వాడు జాగ్రత్తగా జాగ్రత్తని గుర్తిస్తే అది కూడా మూల్యం చెల్లించక్కర్లేదు. జాగ్రత్తని కూడా జాగ్రత్తగా గుర్తించాలి. అజాగ్రత్తగా కనుక జాగ్రత్తని గుర్తించామా అయిపోయింది, అన్నిటికీ మూల్యం చెల్లిస్తూ కూర్చోవాలి. జాగరూకుడై జాగ్రత్తగా జాగ్రత్తని గుర్తిస్తే, జాగ్రత్త అవస్థను కూడా గుర్తిస్తే వీడికి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్ స్పృణుతే ఉబేహ్యే వైషయేతే ఆత్మానగ్ స్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషత్. ఉపనిషత్ అంటుంది, శాస్త్రం ప్రబోధిస్తుంది. ఏమిటనంటే జ్ఞాని యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా చెప్తుందనంటే, ఎవరైతే ఇప్పుడు మేలుకున్న తర్వాత స్వప్నాన్ని చూసి నవ్వుతున్నాం మనం. ఎందుకనంటే అది ఒక రచన, అది ఒక కల్పన, అది జరిగింది నిజమే, కానీ దాని సత్తా ఏమిటి?
ఇప్పుడు స్వప్నం జరిగింది, నిన్న రాత్రి రకరకాలు ఏవో వచ్చాయి, జరిగిందా లేదా? జరిగింది. కానీ ఆ జరిగిన దాని యొక్క ఉనికి ఏమిటి, సత్తా ఏమిటి? కల్పన, అసత్యం. అలాగనే మేలుకున్న తర్వాత ఈ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచం ఉంది, ఈ భూమి ఉంది, ప్రకృతి ఉంది. కానీ దీని సత్తా ఏమిటి? అసత్యం. అక్కడ కళకు అధిష్టానం నేను. కళ అనేది నా మీద ఆరోపించబడినటువంటి ఒక అంశం, ఒక భావం. ఆరోపించిన దానికి ఆరోపణకు మూల్యం లేదు. జస్ట్ ఒక ఆరోపణ, జస్ట్ ఒక ఆరోపణ. ఇప్పుడు నేను అలా వెళుతూ ఉన్నాను, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో ఈ స్వామి పనికి మాలిన ఆయన, అన్నీ ఏవో చెప్తుంటాడు ఈయన. ఎవడో ఒకడు ఇంకోటితో అన్నాడు అనుకోండి, అవునా? ఇప్పుడు ఆ విన్న వ్యక్తి రోజు ప్రశ్నోపనిషత్తు వింటున్నాడు, భగవద్గీత వింటున్నాడు. వాడిలో ఒక క్లారిటీ వచ్చింది. వాడికి వీడు ఆరోపించినటువంటి అంశాన్ని వీడు బాగా ఎలా తీసుకుంటాడు? ఏమో పనికి మాలిన ఆయన, పనికి మాలినవి చెప్తుంటాడు అన్న పదాలు నాకు వర్తింపజేస్తాడా? అన్నవాడే పనికి మాలినవాడు, పనికి మాలినవి చెప్తుంటాడని అనుకుంటాడా? ఎందుకని? ఆ వాక్యాలకి పొసగదు, ఇక్కడ సత్తా లేదు, అది ఆరోపణ మాత్రమే. ఈ ఆరోపణ దీనికి అంటదు. దీని విలువేమిటో, దీని యథార్థమేంటో, దీని సత్యత ఏమిటో వాడికి తెలుసు. వాడి ఆరోపణ ఈ సత్యానికి పొసగదు, దీనికి అంటదు. కాబట్టి ఆరోపణ దానిదే అయిపోతుంది. అలాగనే ఇక్కడ రాగద్వేషాలు, ఇక్కడ కల్మషాలు, ఇక్కడ ఈర్ష్యాసూయలు, ఇక్కడ కామక్రోధాలు, ఇవన్నీ ప్రకృతిదే కానీ శుద్ధమైన పరబ్రహ్మ చైతన్యానిది కాదు.